హైదరాబాద్లోని సృష్టి ఐవీఎఫ్ సెంటర్ వ్యవహారంతో అనేక చీకటి కోణాలు వెలుగు చూస్తున్నాయి. డాక్టర్లు, నర్సులు, ఏజెంట్లు కలిసికట్టుగా చేస్తున్న అక్రమ దందాలెన్నో బయటపడుతున్నాయి. బాధితులు ధైర్యం చేసి ముందుకు రావడంతో ఐవీఎఫ్ సెంటర్లు చేస్తున్న అనేక బాగోతాలు గుట్టురట్టవుతున్నాయి. తాజాగా చైల్డ్ కిడ్నాపర్లకు ఐవీఎఫ్ సెంటర్లకు మధ్య గల లింకులు బయటపడ్డాయి. ఇంతకీ పిల్లల్ని కిడ్నాప్ చేసి గ్యాంగులతో ఐవీఎఫ్ సెంటర్లకు ఎటువంటి అక్రమాలు పాల్పడుతున్నాయి? పోలీసులు వాటి లింకులను ఎలా పసిగట్టారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కొనుగోలు చేసిన శిశువులను సరోగసి పిల్లలుగా చూపుతున్న సంతాన సాఫల్య కేంద్రాలు అమాయకుల నుంచి లక్షలు లూటీ చేస్తున్నాయి. సృష్టి సంతాన సాఫల్య కేంద్రం చేస్తున్న మోసాలు వెలుగులోకొచ్చిన తర్వాత అనేక మంది బాధితులు తమ ఆవేదనను వెళ్లగక్కుతూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాలను వివరిస్తున్నారు. దీంతో పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. అనేక అక్రమాలను వెలికి తీస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న అంతరాష్ట్ర చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియా అక్రమ ఐవీఎఫ్ సెంటర్ల గుట్టు రట్టవుతోంది. ఒక ఐవీఎఫ్ సెంటర్పై దర్యాప్తు మొదలుపెడితే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ముఠాల కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్నాయి. పుట్టిన శిశువులను అపహరించి లేదా కొనుగోలు చేసి వారిని సరోగసి పిల్లలుగా చూపించి లక్షల రూపాయల అక్రమంగా సంపాదిస్తున్న ముఠాలు పట్టుబడుతున్నాయి. ఈ అంతరాష్ట్ర దందాలో మాఫియా సభ్యులతో పాటు వివిధ రాష్ట్రాల్లోని ఐవీఎఫ్ సెంటర్లో పనిచేస్తున్న కొంతమంది అక్రమ డాక్టర్లు, నర్సులు, ఏజెంట్లు కలిసి ఒక పటిష్టమైన నెట్వర్క్గా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వీరంతా పరస్పర సహకారం, నకిలీ ధృవీకరణ పత్రాలతో పిల్లలను రవాణా చేస్తూ చివరకు దంపతులకు అప్పగించే ప్రక్రియను పూర్తి చేస్తున్నట్టు తేల్చారు. నిరుపేద, నిరాక్షరాస్య కుటుంబాలను ఈ చైల్డ్ మాఫియా లక్ష్యంగా చేసుకుని పక్కాగా వ్యవహరిస్తోంది. సంతానం లేని దంపతులను ఐవీఎఫ్ సెంటర్లు లక్ష్యంగా చేసుకుని వారికి మోసపూరితంగా సరోగసి ద్వారా పిల్లలు పుట్టినట్లుగా నమ్మబలుకుతున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి పిల్లలను కొనుగోలు చేయడం, ఆసుపత్రుల నుంచి లేదా అనాథ శరణాలయాల నుంచి పిల్లలను అపహరించడం ద్వారా ఇదంతా కొనసాగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పిల్లలు కావాలనుకునే వారికి ఐవీఎఫ్ ప్రక్రియ అవసరం లేకపోయినా ఐవీఎఫ్ సరోగసి జరిగినట్టుగా నమ్మబలుకుతూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ఈ దారుణమైన నేరంలో ఐవీఎఫ్ సెంటర్ల పాత్ర కీలకంగా ఉన్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలు వెల్లడైంది. కాకపోతే ఇన్ 2023 ఇప్పుడు పిల్లలు ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువైపోయింది. ఇన్ఫర్టిలిటీ ఎక్కువైపోయిన తర్వాత ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకరికైనా ఓన్ ఒక వైఫ్కు ఎగ్ ఉందనుకో, ఒకవేళ హస్బెండ్ లోపల స్పర్మ్స్ లేవు అనుకుంటే స్పర్మ్ డోనర్ నుంచి తీసుకోవచ్చు అనేది గవర్నమెంట్ 2023లో ఇవ్వడం జరిగింది. అది కూడా దానికి విల్ఫుల్ అనేది ఉంటుంది దాన్ని బట్టి. అలాగే హస్బెండ్ స్పర్మ్స్ బాగున్నాయి, ఎగ్ వైఫ్లో సరిగ్గా లేదనుకుంటే వాళ్ళు ఒకవేళ ఈ కపుల్ ఇద్దరు ఒప్పుకుంటే ఆ ఎగ్ కూడా డొనేషన్ అనేది దీనికి తీసుకోవడానికి అవకాశం ఉంది. అది సర్వోసి యాక్ట్లో కూడా 2023 నుంచి పెట్టడం అనేది జరిగింది. సాధారణంగా ఐవీఎఫ్ సెంటర్లు సంతానం లేని దంపతులకు చికిత్స అందిస్తాయి. కానీ కొన్ని ఐవీఎఫ్ సెంటర్లు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు తేలింది. చైల్డ్ మాఫియా కొనుగోలు చేసిన, అపహరించిన పిల్లలను ఈ సెంటర్లు సరోగసి ద్వారా పుట్టిన పిల్లలుగా చూపిస్తున్నారు. తమ వద్దకు చికిత్సకొచ్చిన వారికి మాయ మాటలు చెబుతున్నారు. తాను చెప్పిన మాటలు నమ్మి దంపతుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఈ ప్రక్రియలో అవసరమైన అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తూ నకిలీ పత్రాలను సృష్టిస్తున్నారు. ఆసుపత్రుల్లోని సిబ్బందితో సంబంధాలు పెట్టుకుని పుట్టిన వెంటనే శిశువులను అపహరించడం లేదా తల్లిదండ్రులకు తెలియకుండానే బేరం కుదుర్చుకుంటున్నారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో పుట్టిన పిల్లలు లేదా ఆడపిల్లలపై ఆసక్తి లేని తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. కొన్ని అనాథ శరణాలయాల్లోని అవినీతి పరులైన సిబ్బందితో కలిసి పిల్లలను అక్రమంగా విక్రయిస్తున్నట్టు కూడా తెలిసింది. ఈ ఐవీఎఫ్ సెంటర్లకు పని సులభం అవ్వడం, లక్షల్లో డబ్బులు వస్తుండటంతో అక్రమ పద్ధతులకే మొగ్గు చూపుతున్నారు.
పోలీసుల దర్యాప్తులో హైదరాబాద్లోని కొన్ని ఐవీఎఫ్ సెంటర్లు, కొంతమంది డాక్టర్లు, మధ్యవర్తులు ఈ నేరంలో పాలుపంచుకున్నట్టు తేలింది. హైదరాబాద్లో కేసు నమోదయ్యాక దర్యాప్తు చేస్తున్న కొద్దీ కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లాంటి అనేక రాష్ట్రాల్లో ఈ ముఠాకు సంబంధాలున్నట్టు ప్రాథమికంగా ఆధారాలు లభ్యమయ్యాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ముఠా సభ్యుడు కీలక పాత్ర పోషిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వీరంతా చైన్ సిస్టమ్గా ఏర్పడి వేరువేరు రాష్ట్రాల్లో పిల్లలను సేకరించి మరొక రాష్ట్రంలో విక్రయించడం ద్వారా సులభంగా దొరకకుండా తప్పించుకుంటున్నారు. పిల్లల్ని విక్రయించడం ద్వారా ఈ సెంటర్లు, మాఫియా సభ్యులు భారీగా లబ్ధి పొందుతున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్, అక్రమ సరోగసిలో పిల్లల జననం, తల్లిదండ్రుల వివరాలు, సరోగసి ఒప్పందాలు, వైద్య నివేదికలన్నీ నకిలీ పత్రాలను సృష్టిస్తున్నారు. ఈ పత్రాలు చట్టబద్ధమైనవిగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటూ జంటలను నమ్మిస్తున్నారు. అన్ని పత్రాలు సిద్ధమయ్యాక పిల్లలను దంపతులకు అప్పగిస్తున్నారు. దీంతో దంపతులు తమ పిల్లలే అని నమ్ముతున్నారు. ఈ దశలో ఐవీఎఫ్ చికిత్స ఖర్చులు, సరోగసి ఖర్చులు, లీగల్ ఛార్జీలంటూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. నిరుపేద కుటుంబాల నుంచి పిల్లలను కొనుగోలు చేసేందుకు 50,000 లోపే ఖర్చు చేస్తున్నారు. ఆసుపత్రి సిబ్బందికిచ్చే కమిషన్ కూడా ఇందులోనే ఉంటుంది. అయితే పిల్లలు కావాలనుకునే దంపతుల వద్ద 20 లక్షల నుంచి 40 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. వసూలు చేసిన దాన్ని మాఫియా నాయకులు, ఐవీఎఫ్ సెంటర్ యజమానులు, డాక్టర్లు, మధ్యవర్తులు, పిల్లలను సేకరించిన వ్యక్తులు, నకిలీ పత్రాలు తయారు చేసిన వారు పంచుకుంటున్నారు.